హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సద్దాం హుసేన్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. మీరందరూ అనుకోవచ్చు సద్దాం గాడింది అద్దాలు పెట్టిండు, బిల్డప్ కొడుతుండు, మస్తు హుషారు చేస్తుండని చెప్పి మీరు అనుకోవచ్చు. ఏమనుకోకూరి జర ఎండ ఇగో చక్కగా కళ్ళకు కొడుతున్నది. సో నాకేంటంటే ఎండలో కళ్ళు ఓపెన్ కావు, నావి ఇట్లా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. అండ్ నా కళ్ళు కొంచెం లోపలికి ఉంటాయి, ఎందుకంటే నిద్రపోవడంలో ఈ మధ్య కొంచెం మేల్కొని అంటే షూటింగ్స్ ఏదో దేవుని దేవాల కొన్ని షూటింగ్స్ వస్తున్నాయి, డే అండ్ నైట్ చేసుకుంటున్నా. అండ్ ఇంకోటి మీకు తెలుసు, ఇంతకుముందు వీడియోలో చెప్పిన ఈ జీప్ గురించి చాలామంది అడుగుతున్నారు. అంటే జీప్ ఏంటి, ఎలా ఉంటుంది, ఒకసారి దాని ప్రైజ్ ఏంటి అంటే చాలామందికి జీప్ లవర్స్ చాలామంది ఉంటారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా. ఇదే కాదు ఇంకా చాలా వీడియోలు చూస్తూ ఉండండి. అండ్ ఏంటంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ లైఫ్లో ఒక చిన్న కోరిక ఉంటుంది, అంటే కొన్ని ఇష్టాలు ఉంటాయి అన్నమాట. నాకెందుకో నాకు ఈ వెహికల్స్ అంటే చాలా ఇష్టం. మాడిఫైడ్ జీప్ అంటే పిచ్చి నాకు. అంటే చాలా రోజుల నుంచి నేను దీన్ని కొందాం అనుకున్నా, కానీ అంటే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వల్ల నేను తీసుకోలేకపోయినా. సో ఇప్పుడు దేవుని దయ వల్ల, మీ ఎంకరేజ్మెంట్ వల్ల కొంచెం నా పొజిషన్ బాగుంది కాబట్టి దీన్ని తీసుకున్నా. అండ్ దీంట్లో పోతుంటే దాని ఎక్స్పీరియన్స్ వేరు ఉంటుంది, ఆ ఫీల్ వేరు ఉంటుంది. ఎందుకంటే మనం నార్మల్ కార్లలో తిరగడం వేరు, దీంట్లో తిరగడం వేరు. సో ఏంటంటే ఇందులో వెళ్తామంటే మొత్తం చుట్టుపక్కల లుక్ అంతా మన మీదే ఉంటుంది. అంటే వెరీ రేర్ కదా, ఎందుకంటే పెద్ద పెద్ద మాన్స్టర్ టైర్స్ ఉంటాయి, బానెట్ పెద్దగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది దీని లుక్ వెళ్తూ ఉంటే. సో మనం పంజాబ్లో తీసుకుంటే బండ్లు వేరేలా ఉంటాయి, ఆ ఇంజన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే అంత పర్ఫెక్ట్ మాడిఫికేషన్ ఉండదు, చిల్లుమట్టి పోయి ఉంటాయి, అవి మంగుబట్టి ఉంటాయి. సో మనం నా ఇష్టం ప్రకారం నేను లోకల్లో దగ్గరుండి ఈ వెహికల్ని నేను చేయించుకున్నా. అంటే నాకు నచ్చినట్టు ఈ లైట్స్ కానివ్వండి, ఇక్కడ ఇది 3, 4, 5 కలర్స్ ఉంటాయి అన్నమాట దీంట్లో వెహికల్లో మొత్తం. మనం నైట్ ఆన్ చేసినప్పుడు నైట్ వ్యూ చూసి చాలా బాగుంటుంది, అది కూడా ఒక వీడియో చేస్తా. అండ్ సందీప్ ఒకసారిరా, తెలుసు కదా కొంచెం ఈ పక్కరా మన నవసందీప్. ఈ వెహికల్లో నాతో ఎక్కువ ట్రావెల్ చేసింది ఏమంటే ఒక ఈడే. నీకు ఎట్లా అనిపించింది అసలు ఈ వెహికల్లో పోతా ఉంటే? బాగా అనిపించింది, బాగా అనిపించింది. కొడుకు ఈడు మొత్తం నిద్రపోయి ఈ వెహికల్లో మళ్ళీ బాగా అనిపించిందంట. సరే ఇక ఈ వెహికల్ వ్యూస్ ఎలా ఉంటాయి సార్ చూద్దాం. ఇప్పుడు మనం ఒకసారి సందీప్ ఇది చూడు ఒకసారి, హెయిర్ షేడ్ చేయి. ఓకే, బాగుందా? బేసిక్గా అందుకే నేను పిలిచింది పొరాపో. కాకపోతే సరేలే ఏదో మనకి ఎందుకని జస్ట్ అన్న చిన్న గెస్ట్ అప్పీల్ ఇస్తా అని చెప్పిండు. గెస్ట్ అప్పీల్ ఇచ్చిండు. డ్రోన్తో షార్ట్స్ తీయడం జరిగింది కొన్ని. ఆ డ్రోన్ ఎలా ఉంటుందో ఒకసారి మనం చూద్దాం. ఈ వెహికల్స్ ఏంటంటే దీంతో పొలం కూడా దున్నొచ్చు. తర్వాత దీనికి ట్రాలీ పెట్టి ఎరువు బస్తాలు, బియ్యం బస్తాలు అవి కూడా వేసుకొని మనం తిరగచ్చు పొలాల దగ్గర. అంటే విలేజ్లోకి అయితే చాలా బాగుంటుంది, సిటీలో కూడా బాగుంటుంది. కానీ సిటీ లుక్ వేరు ఇవ్వాలి, విలేజ్ లుక్ వేరు ఇవ్వాలి. అది మనకి తెలిసి ఉంటే, అంటే జీప్ గురించి ఐడియా ఉంటే మనం ఎట్లనే తిప్పుకోవచ్చు. బేసిక్ నేను ఇది విలేజ్లో తిరగడానికి తీసుకున్నా. అండ్ ఇప్పుడు అంటే మన పొలంలో దీని రన్నింగ్ ఎలా ఉంటుంది, దీని ఇంజన్ పవర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. కదా షార్ట్స్. అండ్ ఈ జీప్ గురించి, దీని ఇంజన్ ఏంటి, దీని టైర్లు ఏంటి, ఎట్లా రన్ అవుతుంది ఏమైనా తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియోల కోసం వెయిట్ చేయండి. అండ్ ఎవరికన్నా ఈ జీప్ తీసుకోవాలనిపిస్తే చాలా బాగుంటుంది, అంటే జీప్ లవర్స్కి తీసుకోండి.
అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా. దీని గురించి ఇంకా చాలా చెప్పాల్సినవి ఉన్నాయి. దీన్ని ఒక 10 రకాలుగా మాడిఫై చేయొచ్చు, 10 రకాలుగా మార్చుకోవచ్చు, 10 రకాలుగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అవి కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తా జీప్ లవర్స్ కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సద్దాం హుసేన్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.